వద్దు అన్నాడు. పాపవృత్తంబు జూదంబు పార్థివులకు అని కుటిల మార్గులైన కుచ్చిత కితములతోడగడగి జూదమాడజనదు దాన చేసి అర్ధధర్మ వివర్జితులకు రెట్టివారు జగములోన. ఆయనకి తెలుసు ఆడవలసి వస్తే అక్కడ శకుని ఉన్నాడని. అంత అమాయకుడు గాడు, అంత తెలివి తక్కువ అడుగాడు ధర్మరాజు గారు. సర్వజ్ఞుడు. తమ్ముడి ముఖం చూస్తే చెప్పేస్తాడు, గోడ వాసన చూస్తే చెప్పేస్తాడు. అంత తెలివైన వాడు ఆడవలసి వస్తే శకుని పెడతారు తనతో ఆడడానికని పసిగట్టలేనివాడా. అందుకే శకుని వంక చూస్తేనే చెప్పాడు ఈ మాట. కుటిల మార్గులైన కుచ్చిత కితములతోడ గడగి జూదమాడ చలదు. కుటిల మార్గం, తప్పుడు మార్గంలో మోసం చేసి జూదమాడడానికి సిద్ధపడేటటువంటి వాళ్ళతో జూదం ఇప్పుడు ఆడకూడదు. ఒకవేళ అలా ఆడితే అసలు జూదమే ఆడకూడదు. మంచి వాళ్ళతో ఆడారండి ఉండదు. ఇక రెండోది అసలు ఉండకూడదు. అలా కానీ ఆడితే దాన చేసి ముందు ఏం పోతుందంటే అర్థం పోతుంది, తర్వాత ఏం పోతుందంటే ధర్మం పోతుంది. అర్ధధర్మములు రెండూ నశించిపోతాయి. ఆ రెండూ నశించిపోయిన తర్వాత మనిషి భ్రష్టుడైపోతాడు. కాబట్టి వద్దు, ఈ జూదం మనం ఆడవద్దు అనగానే శకుని ధర్మరాజు దగ్గరికి వచ్చి ధర్మరాజును చూసి అన్నాడు, నువ్వు జూదకళలో గొప్ప నేర్పరివి అంటారు, మేధావివి అంటారు, కీర్తివంతుడవు అంటారు, రాజనీతి తెలిసిన వాడివి అంటారు. ఏమిటి తెప్పిపడుపో? ధర్మయుద్ధమెంతో సుహృద్యూతమంతా తెలిసిపోయిందిగా. తన వంక చూసి చెప్పాడు, నువ్వు మోసగాడివి, మోసంతో జూదం ఆడతావని చెప్పేస్తున్నాడుగా, కపట జూదమని. అటువంటి వాడివి జూదాన్ని దూషించచ్చా? ధర్మయుద్ధాన్ని దూషించడం లాంటిది కాదా? కాబట్టి జూదాన్ని దూషిస్తున్నావే, మోసంతో ఆడేవాళ్లతో అసలు ఆడకూడదంటున్నావే. కానీ నేను ఒక మాట చెప్తాను విను. బలహీనులైన వారలు బలవంతుల నుడుచునప్పుడు బహుమాయల అచ్చలమున చేయుట ఎందునూ కలయదీయ. జయంబ కాదే కర్తవ్యమిలన్. చాలా బలవంతులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏ కారణం చేత ఓడించలే, కానీ ఓడించి తీరాలి. ఆ పరిస్థితి బలహీనులకు వచ్చింది. అప్పుడు ఏమిటి మార్గం? మోసం చేయడం ఒకటే, జయం పొందామా లేదా అదే ప్రధానం. అంతేగాని మోసం చేశామా, న్యాయంగా ఆడామా, ఇవన్నీ ఏమిటి? యుద్ధం జరుగుతోంది అనుకో, ప్రాణం మీదకి వచ్చిందనుకో, మోసం చేస్తారు, చేసి యుద్ధం చేస్తారు. జయం పొందాడా లేదా అంతే. ఇది అంతే, రెండింటికి ఒకటే నియమం. మళ్ళీ కపట జూదం మోసగాళ్లతో ఆడకూడదంటావే, అంటే నాతో ఆడకూడదని నువ్వు అనడానికి వీల్లేదు. నిగ్రహించి బంధనంలోకి తీసుకొస్తున్నారు మెల్లిగా ధర్మరాజు గారిని. ఆ పైన ఉండనే ఉంది, నేను ఎక్కువ వాదించను, జ్ఞాతితో గొడవకెళ్ళను, ఎందుకు వచ్చిన గొడవ, లేనిపోని ఇబ్బందులు వస్తాయి, 13 ఏళ్ల పాటు నేను జాగ్రత్తగా ఉంటాను అని పాపం ప్రతిజ్ఞ చేశాడుగా. రానే వచ్చాడుగా, 4 తమ్ముళ్లతో కలిసి కూర్చున్నాడుగా. కూర్చున్న తర్వాత అప్పుడు ధర్మరాజు గారు ఇంకా జూదం ఆడాలి, తప్పదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ధర్మయుద్ధం కానీ సుహృద్యూదం కానీ ఈ రెండు ఆయన కాదనడానికి వీల్లేదు. ఆయన పెట్టుకున్న నియమమే, కానీ అందులో చిన్న వ్యసనం లేదని అనడానికి మాత్రం అవకాశం లేదు. లేకపోతే అన్ని పోతున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఆగకుండా ముందుకు వెళ్ళిపోయాడు అంటే లోపల చిన్న వ్యసనం ఉంది. వ్యసనం ఉండడం ఏంటి? దానికి ఉన్న బలం అటువంటిది, అది లాగేస్తుంది. అది మహా సముద్రం, గంభీరమైన సుడిగుండం అయినప్పుడు అందులో కాలిడితే లాగి పారేస్తుంది అంతే. అది వ్యసనం, అది ఎవరిని ఆపదు. అందులోకి దిగాలే కానీ దిగితే ఈడ్చేస్తుంది. అది ధర్మరాజుని ఈడ్చేస్తుంది. కాబట్టి ఎవరు ఆడతారు నాతో మీలో అని ఎదురుగుండా వికర్ణుడా, వీడా, వాడా, ఎవరో దుర్యోధనుడి తమ్ముళ్ళని చూపించి దుర్యోధనుడా ఎవరు ఆడతారని అడిగాడు. అడిగితే దుర్యోధనుడు అన్నాడు, నీతో ఆడేవాడు శకుని, పందెం వేసేవాడిని నేను. ఎక్కడైనా ఉంటుంది ఆ లోకంలో. శకుని ఆడతాట, పందెం ఈయన వేస్తాట. శకుని ఓడిపోతే నేను ఇచ్చేస్తావని, శకుని గెలిస్తే నావెవరిని అంటే మళ్ళీ ఆటలో ప్రతినిధి తను ఆడడం. ఎందుకని? మోసంగా జూదం ఆడడం రాదు దుర్యోధనుడికి. ఆ కపట జూదం వచ్చిన వాడు శకుని ఒక్కడే. అందుకే అసలు అది ఆడుతున్నప్పుడు పాచికలు ధర్మరాజు గారి చేతిలోకి వెళ్ళాలి. ఒక్కసారి కూడా ధర్మరాజు ముట్టుకోవాలి. పందెం మొదట మొదలెట్టినవాడు శకుని, ఆఖరణ పందెం ఇంకా మళ్ళీ వేయడానికి వెళ్తే కదా ఈయన చేతికి పాచికలు మొత్తం పోయినవాడు ధర్మరాజు. అంత కపట జూదం ఆడాడు. కాబట్టి బలవద్యూతార్థముగా పిలువంబడి మగుడనగునే పెక్కులు పలుకంగనేల అని అత్యలగుడు ధర్మజుడు జూదమాడగడంగెన్. ఇంకా
సుహృద్యూతానికి అని విదురుడు వచ్చి పిలిచినప్పుడే సరేనని ఒప్పుకున్నాను. ఇక్కడికి వచ్చాను. భవనం అన్నారు. మమ్మల్ని తప్ప ఎవరిని ఆహ్వానించలేదు. వచ్చి కూర్చున్నాం. తప్పదు ఆడవలసిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆడడం కుదరదు అని వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది? సరే కానీ అలాగే ఆడతాను, శకునితోనే ఆడతాను అని చూశాడు. ఒక్కసారి ఎదురుగుండా బల్ల మీద గంధం, కస్తూరి, కర్పూరం ఇవన్నీ కలిపిన నీళ్లు చల్లారు. ఈ మత్తుకు ఆ మత్తు తోడు నీళ్లు చల్లి ప్రత్యేకించి శకుని తెచ్చుకున్న పాచికలకి గంధం అలది పూలుతో పూజ చేసి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన పాచికలు చేత పట్టుకున్నాడు. నా పనుపున మా మామ శకుని ఆడతాడు, నీ పనుపున నువ్వు ఆడు, పందెం నాది, ఓడిపోతే నేను ఇస్తా, నీ తరపున నువ్వు ఒడ్డు, నువ్వు ఒడ్డింది నువ్వు ఓడిపోతే నాది, నేను ఓడిపోతే నేను శకుని ఒడ్డింది నీది. సరేనా? ప్రారంభమా? ప్రారంభం. ఒడ్డేటట్టు శకుని జూదం ఆడేటట్టు ధర్మరాజు గారు అవతల పక్షాన ఉండి అందులో పాల్గొనేటట్టు నిర్ణయం జరిగింది. అది ధర్మరాజు గారికి ఇష్టం ఉన్నదా లేదా అన్న దానితో సంబంధం లేకుండా అదొక నిర్బంధంగా ప్రారంభమైనటువంటి జూతం. ఒకరు ఆడడం ఏమిటి, ఆడినవాడు ఎవరికో ప్రాతినిధ్యం వహించడం ఏమిటి, వేరొకరు పందానికి కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చడం ఏమిటి, ఆడినవాడి గెలుపు ఓటములను బట్టి ఆయన లబ్ధి పొందడమో పోగొట్టుకోవడం ఏమిటి అని విసుగ్గానే దాని మీద చీకాకును వ్యక్తం చేస్తూనే ధర్మరాజు గారు ఆ ద్యూత క్రీడకి సంసిద్ధుడయ్యాడు. యువతల వైపు శకుని కూర్చుని ఉన్నాడు. మహాభారతంలో అనేక చోట్ల సుస్పష్టంగా కనపడుతుంది. శకుని చెప్పుకున్నాడు, నాది కపటద్యూతం, నా ముందు ధర్మరాజు గారు నిలబడలేడు, నేను కపటద్యూతంతో వాళ్ళ యొక్క సమస్త సామ్రాజ్య లక్ష్మిని హరించి తెచ్చి దుర్యోధన నీకు ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు. అందుకే అందులో ఇక శకునిది మాయాద్యూతం కాదు అని చెప్పడానికి కానీ, అతను కపటం లేకుండా ద్యూతమాడి ధర్మరాజు గారిని ఓడించాడు అని చెప్పడానికి కానీ అసలు ఆధారము కోసం వెతకవలసిన పని లేదు. ఎందుకంటే ఆ మాట స్వయంగా అనేక పర్యాయాలు శకునే అన్నాడు కాబట్టి అది ఖచ్చితంగా కపటద్యూతమే. కపటద్యూతంలోనే నేను హరించి ఇస్తాను అని చెప్పాడు. పాచికలు శకుని దగ్గర ఉన్నాయి. అవి ప్రత్యేకంగా పూజించి తీసుకురాబడినటువంటి పాచికలు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా వినాలి, అవి కపటద్యూతం. అందుచేత శకుని చేతిలో పాచికలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదట దుర్యోధనుడు పందెం ఉంటాడు. ఏమని అంటే అమూల్య రత్నాలతో చేయబడినటువంటి చేతి కంకణములను మొట్టమొదట పందెంలో పణంగా ఉంచాడు. దానికి ప్రతిగా ధర్మరాజు గారు సముద్రపు యొక్క సుళ్లలో పుట్టినటువంటి ఉత్తమ మణులతో కూడుకున్నటువంటి హారములను పణంగా వడ్డాడు. శకుని పందెం వేశాడు, గెలిచాడు కాబట్టి ధర్మరాజు గారు పణంగా పెట్టినటువంటి ద్రవ్యం అంతా కూడా దుర్యోధనుడికి వెళ్ళిపోయింది. శకుని గెలిచాడు కాబట్టి పాచికలికి ధర్మరాజు గారి చేతిలోకి వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు మొదలైనటువంటి ఆ ద్యూతంలో ఎప్పుడూ పాచికలిక ధర్మరాజు గారి చేతికి వెళ్ళాల. గెలవడం శకుని వంతు, పందెం వడ్డడం ధర్మరాజు వంతు. అది ఏకపక్షంగా సాగిపోయింది అలా. తర్వాత పాండురాజు గారు వేల కొలది బంగారు హారాలతో కూడుకున్నటువంటి కొన్ని వేల కుండలు ఉన్నటువంటి భాండాగారములన్నిటినీ ఉడ్డాడు. ఒకటో రెండో కాదు, కొన్ని వేల బంగారు హారములు కుండలలో పెట్టబడి ఉంటే అటువంటి కుండలు కొన్ని వేలు తీసుకెళ్ళి ఒక్కొక్క చోట పెడితే అటువంటి భాండాగారముల యొక్క సమూహాన్నంతటినీ పణంగా ఉడ్డాడు. శకుని పందెం వేశాడు, ధర్మరాజు ఓడిపోయాడు. మళ్ళీ అవన్నీ దుర్యోధనుడి వైపు వెళ్ళిపోయి ఈలోగా సభలోకి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, అశ్వత్థామ మొదలైన వాళ్ళందరూ ప్రవేశించారు. వాళ్ళందరూ అసహనంతో చీకాకుగా ఇది కపటద్యూతం, దీని వలన ఖచ్చితంగా ఉపద్రవం వస్తుంది, ఇక కలపడానికి వీలు లేని రీతిలో పాండవులు దుర్యోధనాదులు విడిపోతారు అన్న భావనతో చూస్తున్నారు. పైగా ఇది మర్యాదతో కూడుకున్నది కాదు, సుహృద్యూతం ఇలా నడవదు. శకుని ఆడుతున్నాడు అంటే ఇది కపటద్యూతం అని వాళ్ళందరూ అన్యమనస్కంగా ఉన్నారు. తర్వాత వజ్రములు, వైఢూర్యములు, రత్నములు ఇటువంటివన్నీ కూడా దాచబడినటువంటి భాండాగారములన్నింటినీ ఒడ్డాడు ధర్మరాజు గారు. మళ్ళీ ఓడిపోయాడు.
ఆ తర్వాత 5 తూముల బంగారంతో చేయబడినటువంటి 400 నిధులు ఉడ్డాడు, మళ్ళీ ఓడిపోయాడు. మణుల సమూహాలతో చిరుగజ్జలతో అలంకృతమైనటువంటి లెక్కలేనన్ని గుర్రాలని ఒడ్డాడు, మళ్ళీ ఓడిపోయాడు. బంగారు కవచాలతోటి, నడుముకు బంగారు మోకులతోటి, మీద పరిచే బంగారు చిత్ర కంబళాలతో కూడుకున్నటువంటి మదపుటేనుగుల యొక్క సమూహాల్ని పణంగా ఒడ్డాడు, ఓడిపోయాడు. శ్రేష్టమైనటువంటి రత్నములు ధరించినటువంటి కొన్ని వేల మంది స్త్రీలను ఒడ్డాడు, ఓడిపోయాడు. అవతల వైపు దాసీలుగా వెళ్ళిపోతారు. అతిథులకు భోజనాలు పెట్టడానికి చేతిలో పాత్రలు పట్టుకొని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ధర్మరాజు గారి ఆస్థానంలో. అటువంటి వాళ్ళని 1,00,000 మంది సేవకుల్ని చేతిలో పట్టుకున్నటువంటి బంగారు పాత్రలతో కలిపి ఒడ్డాడు, మళ్ళీ ఓడిపోయాడు. అర్జునుడికి గంధర్వరాజు ఇచ్చినటువంటి గంధర్వాశ్వ వాటన్నిటినీ కూడా పందెంగా ఒడ్డాడు, మళ్ళీ ఓడిపోయాడు. కేవలం పాలు మాత్రమే తాగి వరి బియ్యంతో వండినటువంటి అన్నం మాత్రం తినేటటువంటి 10,000 మేలుజాతి గుర్రాల్ని ఒడ్డాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఇందులో మీరు ఒక్కటి గమనించాలి, ఈ ద్యూత క్రీడ యందు అర్థము నశించిపోతుంది, ధర్మము కూడా నశించిపోతుంది అని చెప్పినవాడు ఎవరు? ధర్మరాజు గారు. ఎక్కడో ఒక చోట ఆపకూడదా ధర్మరాజు? ఇది సుహృద్యూతం కదా, ఇంతకన్నా ఎందుకులే అని ఒక మాట అనొచ్చు కదా. అన్న తర్వాత ఏమంటారో, ఏమన్న తర్వాత ఏమయ్యేదో అంటే, ధర్మము అన్నటువంటి పొర కింద విభజించడానికి వీలు లేని రీతిలో ద్యూత వ్యసనము యొక్క బలీయమైనటువంటి ఆకర్షణ అందులో నిక్షిప్తమైంది. అందుకని ఆయన ఆ వ్యసనము యొక్క శక్తి చేత ఆకర్షితుడు కాలేదు అని చెప్పడం మాత్రం సాహసం. నేను అందుకే నిన్న మీతో ఒక మాట చెప్పా, ద్రాక్ష పండు ఉంటుంది, ద్రాక్ష పండు గుజ్జు నుంచి దానికి ఉన్నటువంటి ఆ పై తొక్కని తీయడం సాధ్యం కాదు. తొక్క గుజ్జు ఈ రెండింటిలో తొక్క తీసి గుజ్జు అలా కుదరదు, తొక్కతోటే తినాలి. తొక్క గుజ్జుకి అంతర్భాగమైపోయినట్టే దాని యొక్క ప్రబలాకర్షణ కూడా అంతర్లీనమైపోయింది ధర్మరాజు గారి ధర్మ పరిపాలనలోని. నేను ధర్మయుద్ధానికి పిలిచిన, సుహృద్యూతానికి పిలిచిన కాదనన్నాడు. కానీ పందాలు ఒడ్డడం ఆపకుండా ముందుకెళ్ళిపోవడంలో మాత్రం దాని ఆకర్షణ బలీయమైపోయింది. అంటే ఇంతటి ధర్మాత్ముడు, ఇంతటి ధర్మదేవతకి సంబంధించిన అంశాలు వచ్చినటువంటి వాడు, ఇన్ని ధర్మ సూక్ష్మములు తెలిసి ఉన్నవాడు, ఇంతమంది పెద్దలతో సహవాసం ఉన్నవాడు, ఆయనే ఒకసారి ద్యూత క్రీడకు వెళితే అంతగా ఆకర్షింపబడితే ఒక్కసారి అని నువ్వు మాత్రం ఏం తప్పుకోగలవు? కాబట్టి నిషిద్ధ కర్మ, దాని జోలికి వెళ్ళకు సుమా. దాని యొక్క బలము అంత గొప్పగా ఉంటుంది, అందుకే అది వ్యసనమైంది. కాబట్టి దాని జోలికి వెళ్ళవద్దు, కలియుగంలో అది కలిస్థానమై కూర్చుంది అని చెప్పడానికి ఆయన పందెం మీద పందెం ఒడ్డుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వేల వేల మేలుజాతి గుర్రాలు ఒడ్డాడు, మేకల మందలు ఒడ్డాడు, సామాన్యమైనటువంటి గుర్రముల యొక్క సమూహములు ఒడ్డాడు, గొర్రెలు ఒడ్డాడు, గేదెలు ఒడ్డాడు, గాడిదలు ఒడ్డాడు, కంచరగాడిదలు ఒడ్డాడు. ఎక్కడివి ఇవన్నీ? 4 దిక్కులకి 4 తమ్ముళ్ళు వెళ్ళి జైత్రయాత్ర చేసి తీసుకొచ్చినటువంటి అపారమైనటువంటి సంపద. ఇంత సంపద ధర్మరాజు గారిది. దానికే కన్ను పుట్టింది దుర్యోధనుడికి. అవన్నీ నా వశం కావాలి, నేను ధర్మయుద్ధంలో వాళ్ళని ఓడించలేను, వాళ్ళ యొక్క అభ్యున్నతిని చూసి బ్రతకలేను, నిప్పులోనన్నా దూకుతా, నీటల్లోనన్నా పడి మరణిస్తా తప్ప నేను హస్తినాపురానికి రానంటే శకుని వేసిన ప్రణాళిక. నిత్తుటి చుక్క చిందకుండా కపట ద్యూతంలో ధర్మరాజు గారి యొక్క ఐశ్వర్యాన్నంతటినీ నీది చేస్తానన్నాడు. ఇది ఎక్కడి వరకు నిజానికి ప్రణాళిక అంటే, ధర్మరాజు గారికి సంబంధించినటువంటి సమస్త ఐశ్వర్యమును కొల్లగొట్టాలన్నది ప్రణాళిక. కానీ అది హద్దులు మీరడం ప్రారంభమైంది. అది ద్యూత వ్యసనానికి ఉన్నటువంటి బలం. అది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, క్రమక్రమంగా ఇలా మెట్లెక్కినట్టుగా ధర్మరాజు గారు ఒకదాని తర్వాత ఒకటి ఒడ్డేసి ఓడిపోతుంటే ఈ వ్యగ్రతని చూశాడు విదురుడు.
ఉత్తర క్షణం గబగబా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు జోక్యం చేసుకో మహారాజా, ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుందో తెలియదు. వెళ్ళిపోయిన తరువాత మిగిలిపోయేది మాత్రం జ్ఞాతుల మధ్య కలహమే. ఆ మహాకలహమే సంభవించిందా నీ పిల్లలు బ్రతకరు. వాళ్ళది అపారమైనటువంటి పరాక్రమం. కపట ద్యూతంతో హరిస్తున్నారు, నీకు తెలుసా విషయం? సమస్త సభకి తెలుసు. కాబట్టి దీన్ని వెంటనే ఆపు, నా మాట విను అని దుర్యోధనుడితో కూడా చెప్పాడు. చెప్తే, నువ్వెప్పుడూ పాండవ పక్షంలో మాట్లాడతావు, ఉండడం మా రాజ్యంలో ఉంటావు, ఇక్కడ పదవులు అనుభవిస్తావు, కానీ మాట్లాడేది మాత్రం పాండవుల వైపు మాట్లాడతావు, ధర్మం వైపు మాట్లాడతావు అనలేదు, పాండవుల వైపు మాట్లాడతావు. కాబట్టి అసలు నీ బోటి వాళ్ళని చాలా దూరంగా ఉంచాలి అని విదురుణ్ణి దుర్యోధనుడు గద్దించి దూరం చేశాడు. మహాత్ములు ఏం చేయగలరు? చెప్పగలరు తప్ప ఆయనకున్న ధర్మం ఆయనకుంది. ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు, రాజు ధృతరాష్ట్రుడు, ఆయన నిర్ణయించాలి. ఆయన నిర్ణయించలేరు సరికదా. సంస్కృత భారతం జరిగితే ఒక విషయం కనపడుతుంది. ఓడిపోయాడా 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 అని అడిగేవాడు. ధర్మరాజు పందెం ఒడ్డినప్పుడల్లా పాచికలు వేశాక కనపడదుగా. అందుకని ఒకవేళ కానీ గెలిచాడేమో ఒక పందెమైనా అని ఆక్రోశం, బాధ. ఓడిపోయాడా ఓడిపోయాడా అని అడిగేవాడు. ఓడిపోయాడు అనగానే ఎంత సంతోషమో పొందుతుండేవాడు. అందుకని ఎందుకు ఆపుతాడు ఆయన? ఆయన ఆపలేదు. ఇంత అయిపోయిన తర్వాత శకుని అన్నాడు, ఇంకా ఏమున్నాయి నీ దగ్గర అన్నాడు. అలా ఉంటుంది జీవితానికి ఉన్నటువంటి శక్తి. ఏమిటంటే అవతల వాడి దగ్గర ఏమీ లేవు అంటే నిర్దాక్షిణ్యంగా లేపి పంపించేస్తాడు. ఉన్నాయన్నంతసేపు ఉడికేస్తుంది ఆట. అందుకే ఇంకేమున్నాయి నీ దగ్గర అన్నాడు. నా రాజ్యం అంతా ఒడ్డుతున్నానన్నాడు. ఓడిపోయాడు. మొత్తం రాజ్యాన్ని క్షణంలో పోగొట్టేసుకున్నాడు. ఐశ్వర్యం ఎప్పుడూ పోయింది. ఒక్క దేవాలయాలలో ఉన్నటువంటి మూర్తుల యొక్క ఆభరణ విశేషాలు, దేవాలయాల యొక్క రక్షణ కొరకు, పోషణ కొరకు ఇవ్వబడినటువంటి భూములు, అందులో ఉన్నటువంటి వేదం చదువుకొని భగవదర్చన చేస్తూ కాలక్షేపం చేసేటటువంటి బ్రాహ్మణ సమూహాన్ని పోషణ కొరకు తాను ఇచ్చినటువంటి కానుకలు, భూములు, ఇవి తప్ప మిగిలినవన్నీ ఒడ్డేస్తున్నానన్నాడు. ఓడిపోయాడు. తర్వాత రాజపుత్రుల్ని మొత్తం ఒడ్డుతున్నానన్నాడు. అంటే ఉప పాండవులందరినీ ఒడ్డాడు. ఓడిపోయాడు. తర్వాత వరుసగా చిన్నవాడి దగ్గర నుంచి ఒడ్డుతూ వచ్చాడు. సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు, నలుగురిని పణంగా పెట్టాడు. నలుగురిని ఓడిపోయాడు. ఇంకేముంది అంటే ఈ పందెంలో గెలిచి మళ్ళీ అన్నీ సంపాదిస్తానేమో. అదొక గొప్ప వ్యసనం, దాని ఆకర్షణ బలం అటువంటిది. నన్ను నేను ఒడ్డుకుంటున్నాను అన్నాడు. ఓడిపోయాడు. ఇప్పుడు అక్కడతో అయిపోయింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ధర్మం జోక్యం చేసుకుంటారు. ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకోవాలా, భీష్మద్రోణులు జోక్యం చేసుకోవాలా, కానీ బాధపడుతున్నారు. చిత్రం ఏమిటంటే శాశ్వతమైనటువంటి ఆంతరం ఏర్పడాలి. ఇద్దరి మధ్య ఇక కలపడానికి వీలు లేనంత అగాధం ఏర్పడిపోవాలి. ఏర్పడితే తప్ప మహాయుద్ధం జరగదు. జరిగితే తప్ప అధర్మం నశించదు. నశించితే తప్ప ధర్మం నిలబడదు. అందుకే ఉండవలసిన ఇద్దరు సభలో లేరు. వ్యాసుడు లేడు, కృష్ణుడు లేడు. వాళ్ళిద్దరే గతి తిప్పగలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరూ లేరు సభలో. కాబట్టి ఇప్పుడు 5గురు ఆయన వశం అయిపోయారు. సభలో ఉన్నటువంటి వాళ్ళు దుర్యోధనుడు, కర్ణుడు, సైంధవుడు, దుశ్శాసనుడు ప్రకటనంగానే బాగా నవ్వుతూ ఆనందపడిపోతున్నారు. వీళ్ళు రాజసూయ మహాయాగానికి వెళ్ళినప్పుడు అంత సత్కరించి గౌరవించాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు ఐశ్వర్యం అంతా నశించిపోతుంటే వీళ్ళు సభలో కూర్చుని నవ్వుతున్నారు. ఏ సైంధవుడు స్వయంగా బావగారు అవుతాడు. దుర్యోధనాదుల చెల్లెలు దుస్సల యొక్క భర్త అయినా పాండవులకు కూడా బావగారేగా. ఆ సైంధవుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ పరమ సంతోషంతో నవ్వుతున్నారు. అది సుహృద్యూతం అయితే అలా నవ్వుతారా? ఎంత కపటం లేకపోతే, ఎంత కుట్ర లేకపోతే అవతల వాళ్ళని కేవలం
మేము కట్టినటువంటి సభామంటప గృహప్రవేశానికి ఆహ్వానం చేస్తున్నామని పిలిచి సుహృద్యూతం ఆడదామని ఇటువంటి పని చేశారు. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. అసలు దుర్యోధనుడికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది ఇక్కడతో పూర్తయిపోయింది. ఎందుకంటే పాండవులకు సంబంధించినటువంటి సమస్త ఐశ్వర్యము ఎవరిది? దుర్యోధనుడి. పాండవుల రాజ్యం అంతా ఎవరికి వెళ్ళిపోయింది? దుర్యోధనుడికి వెళ్ళిపోయింది. పాండవులు తలెత్తి తిరగబడి యుద్ధం చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ నలుగురిని పణంగా పెట్టేశాడు, తనని తాను పణంగా పెట్టేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు 5గురు ఎవరికి దాసులైపోయారు? కౌరవ దాసులైపోయారు. దుర్యోధనుడి యొక్క సేవకులైపోయారు. అయిపోయారు కాబట్టి ఇక జీవితాంతం వాళ్ళు ఏం చేయాలి? చెప్పిన మాట విని పడి ఉండాలంతే. ఆయన ఏం చెప్తే ఆ పని చేయాలి. వెళ్ళి మొక్కలకి నీళ్ళు అంటే పొగిడిపోయి. ఇక మళ్ళీ రాజ్యం అన్న మాట లేదు. ఇక రాజ్యమన్న మాట కానీ, రాచరికమన్న మాట కానీ, తిరగబడతామన్న మాట కానీ ఎలా కుదురుతుంది ధర్మంలో? సుహృద్యూతం అయితే మాత్రం ఓడిపోయారుగా. అది కపటద్యూతమే కావచ్చు, కానీ ఆ మాట అనకుండా ఇచ్చేశాడుగా ధర్మరాజు. ఇచ్చేసినప్పుడు ఇక పాండవులు తిరగబడే అవకాశం లేదుగా. అక్కడతో అయిపోయిందిగా. నిజానికి దుర్యోధనుడి కోరిక తీరిపోయింది. మరి పట్టుకున్న ధర్మం ఏమవ్వాలి? అది సుహృద్యూతం అని వచ్చాడు. కపటద్యూతం అని తెలిసిన వ్యాసవాక్కుని దృష్టిలో పెట్టుకుని ఊరుకున్నాడు. జ్ఞాతులతో గొడవ వస్తుంది, యుద్ధానికి నేను కారణమవుతాను, ఇంతమంది మృత్యువుకి నేను ఎందుకు కారణం కావాలని విన్నకుంటున్నాడు. మరి ఆయన ధర్మం ఏం చేయాలి? ఆయన ధర్మం ఆయన్ని కాపాడాలి. ఆయన ధర్మం ఆయన్ని కాపాడడానికి ఆయన వ్యసనము యొక్క తీవ్రమైన ఆకర్షణ చేత కలిగిన వ్యగ్రత ఎందున్నాడు. అందుకే ఇప్పుడు ఆ ధర్మం ఏం చేసిందంటే కలగకూడని ఆలోచన దుర్యోధనుడికి కలిగేటట్టు చేసింది, శకునికి కలిగేటట్టు చేసింది. అప్పటి వరకు ఆట అయిపోయిన తరువాత ఆగిపోయి ఉంటుంటే భారతం ఎటు తిరిగేదో తెలీదు. మీరు రామాయణాన్ని పరిశీలించండి, భారతాన్ని పరిశీలించండి. ఇక కథ ఆగిపోయింది అన్న చోట అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది, కథ కొనసాగుతుంది. చూడండి, రామాయణంలో ఒక చోట సీతమ్మని చంపేస్తానంటాడు రావణాసురుడు. ఓ తెల్లవారుజామున వెళ్ళి ఆవిడితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే రావణుడి పక్కనే ఉన్నటువంటి ఒక పరిచారిక భార్యా సమానురాలు భార్య ఆమె నీ యందు మొక్కోలేని స్త్రీతో నీకు ఏమి సంతోషం ఉంటుంది? ఎందుకు ఆమె వెంట వెంపర్లాడతావు? నీ యందు అనురక్తలమైన మేము ఇంతమంది ఉన్నాం కదా. అండంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నిజంగా కత్తి పట్టుకుని సీతమ్మ మీద కెడితే ఏమయ్యేదో రామాయణం. అలా భారతంలో కూడా గమ్మత్తు ఏమిటంటే అక్కడతో ఇక భారతం పూర్తయిపోయింది. నిజానికి అధర్మం గెలిచేసింది, ధర్మం ఓడిపోయింది అక్కడ. అలా పూర్తి చేస్తే ఇక భవిష్యత్ తరాలకి ధర్మం ఏమందుతుంది? ధర్మం మీద నమ్మకం ఎందుకు అందుతుంది? ధర్మం నిలబడాలంటే ఒక తప్పుడు నిర్ణయం, చెయ్యకూడని పని ఒకటి చెయ్యాలి. ఆ నిర్ణయం శకుని వైపు నుంచి వచ్చింది. అతని దైవంగా గురువుగా నమ్ముకుందో, తనకి సర్వకాలముల యందు రక్షకుడు అనుకుందో, ఆయన వలనే ఆపద వస్తే ఆ పాటి మాట అనకుండా ఎలా ఉంటుంది? అది స్వాతంత్ర్యం. దానికి పెద్ద తప్పు పట్టవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ జూదగాన్ని అడిగిరా, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? ప్రాతికామి సభకి వెళ్ళి అడిగాడు, ధర్మరాజు గారిని అడిగి రమ్మంది ద్రౌపదీదేవి. నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా అని అడిగింది. ఏమిటా ప్రశ్న? ఇప్పటికీ జవాబు చెప్పలేని ప్రశ్నకి ఏం చేస్తారంటే ఇదేం ప్రశ్న, నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా అంటారు. అందులో ఆవిడ చాలా పెద్ద ధర్మ సూక్ష్మాన్ని ప్రశ్న చేసింది. తన్నోడి నన్నోడేనా, ధర్మరాజు గారు ముందు తనను తాను పణంగా పెట్టుకుని ఓడిపోయి ఉంటే అప్పుడు ధర్మరాజు గారు ఏమయ్యాడు? దుర్యోధనుడికి దాసుడు అయిపోయాడు. అయిపోయిన తరువాత ఇక తనకి అంటూ వేరే ఆస్తి ఏముంది? తనకంటూ ఏం లేదు. అప్పుడు ఎలా ఒడ్డుతాడు పందెం? నన్ను ఎలా ఒడ్డుతాడు? ఒకసారి ముందు తనని తాను ఓడిపోయిన తరువాత నన్ను ఒడ్డి ఉంటే అది అధర్మం. అతనికి అధికారం లేదు. అప్పుడు మరి ద్రౌపదీదేవి మీద అధికారం ఎవరిది? మామగారిది. రక్షకుడు ధృతరాష్ట్రుడు అవుతాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు ఆ రక్షణ కల్పించకపోతే అత్తగారు గాంధారిది అవుతుంది. వాళ్ళిద్దరూ రక్షకులు అవుతారు తప్ప మామగారు జోక్యం చేసుకోవాలి. నిన్ను నువ్వే పణంగా పెట్టుకుని ఓడిపోయావు, ఇప్పుడు నీకు నీ భార్యని ఒడ్డే అధికారం ఎక్కడుంది? మరి ఇది ధర్మరాజుకి తెలియదా ఎలా ఒడ్డాడు? అందుకు ధర్మరాజుని అడగమంది. ఆయన చెప్తాడని. ఆయన ఎందుకు ఒడ్డాడు?
నేను వడ్డలేదు. శకుని వడ్డమన్నాడు. నేను ఓడిపోయాను, నేను దాసుణ్ణి అయిపోయాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువుల ఆజ్ఞ పాటించాలి. దుర్యోధనుడి పనుపున శకుని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రతినిధిగా. ఆయన ఏది ఆజ్ఞాపించాడో అది చేశాను తప్ప నేను ముందు నా భార్యని వడ్డలేదు. నా భార్యని ఒడ్డి నన్ను నేను పణంగా పెట్టుకుని ఓడిపోయి ఉంటే నా తప్పు. నేను ఆ పని చేయలేదు. యజమానుల ఆజ్ఞ మేరకు పెట్టాను కాబట్టి ఆ తప్పేమైనా ఉంటే వాళ్ళని కట్టి కుడిపోయాలి. అది ధర్మరాజు హృదయం. అందుకే అది ధర్మరాజు నోటి వెంట వినాలనుకుంది ఆవిడ. అప్పుడు ఆమె ధార్మికంగానే నిజానికి గెలవబడిందా? ఆ సమయంలో ఆవిడ ప్రజ్ఞ, ఆమె అడిగిన ప్రశ్న ఎంత అద్భుతం అండి అసలు. ధర్మరాజు తల వంచుకున్నాడు, సభలో ఎవరూ మాట్లాడలేదు. ఒకవేళ ముందు ద్రౌపదీదేవిని ఒడ్డి తర్వాత ధర్మరాజు గారు తనని తాను ఒడ్డుకున్నాడు అనుకోండి, అప్పటికి ధర్మరాజు గారు ఓడిపోలేదు కాబట్టి మిగిలిన తమ్ముళ్ళు ఎలా అయితే దుర్యోధనుడికి సేవకులు అయిపోయారో ఈమె కూడా అలా సేవకురాలు అయింది అని అనుకోవాలి. కాదుగా, ధర్మరాజు వడ్డలేదుగా. అసలు ద్రౌపదీదేవి ప్రస్తావన ధర్మరాజు గారు తేలేదుగా. తెచ్చినవాడెవరు? శకుని తెచ్చాడు ఆ ప్రస్తావన. శకుని తెచ్చి ఆ కమలాక్షిని ఎందుకు కొట్టవు నువ్వు? ద్రౌపదిని వడ్డచ్చగా అన్నాడు. వడ్డుతున్నాను అన్నాడు. ఆయన దాన్ని తన యజమాని ఆజ్ఞగా స్వీకరించి వడ్డాడు. అయినా అలా వడ్డచ్చా అంటే అది ధర్మమే అనేయడం సాహసం. అది రెండు కోణాలలో అనవలసి ఉంటుంది. ధర్మదేవత జోక్యం చేసుకుని ఒక పెద్ద తప్పుని దిద్దడానికి ప్రయత్నం చెయ్యడానికి ఈ మలుపు తిరుగుతోందనవలసి ఉంటుంది. లేదా ఖచ్చితంగా ధర్మరాజు గారు ద్యూత వ్యసన వ్యగ్రత ఎందు తిరస్కరించకుండా ఆ మాట కూడా అనేసి పణంగా పెట్టేశాడు. ఎంత ప్రభువుల ఆజ్ఞ అయినా భార్యని పణంగా పెట్టనా అన్న మాట కూడా అనకుండా అన్నాడుగా. అందుకని అది ఆ వ్యసనము యొక్క ఆకర్షణ వ్యగ్రత ఎలా ఉంటుందన్న దానికి పరాకాష్ఠ. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు ఎవరైనా చెప్పారనుకోండి, ధర్మరాజు గారు చెప్పడం, మౌనంగా ఉన్నాడు. ఎందుకుంటాడు? చెప్పాడు అనుకోండి, ముందు వెంటనే పాండవులు లేచిపోతారు. అధర్మం, మా అన్నయ్యే చెప్పాడంటాడు. వెంటనే భీష్మద్రోణాదులు అంగీకరిస్తారు. దాన్ని యుద్ధం అక్కడే జరిగిపోతుంది. అందుకని ధర్మరాజు మౌనంగా ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు తన వలన యుద్ధం వస్తుంది, 13 ఏళ్లలో తను కారణమవుతాడు, చాలామంది మరణిస్తారు, ఇవన్నీ జ్ఞాపకం ఉండి మౌనంగా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాల. సభలో కూడా ఎవరూ మాట్లాడాల. దుర్యోధనాదులకు అర్థమైంది జరిగిన దాంట్లో పెద్ద పొరపాటు ఉంది. నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అన్నప్పుడు ధర్మరాజు గారు ఓడక ముందు ద్రౌపదీదేవిని పణం పెట్టలా, తాను ఓడిపోయి పెట్టాడు. ఆమె ధార్మికంగా మన చేత గెలవబడల, ఆమె దాసి కాదు. ఇప్పుడు ఆమె జోలికి వెళ్ళడం ప్రమాదం అన్న ఆలోచన మాత్రం వాళ్ళకి రాదు. ఎందుకనంటే ధర్మదేవత జోక్యం చేసుకుంటోంది, ఏదో పెద్ద మలుపు తిరగబోతోంది. అందుకే అసలు ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశాలు ఎంత వేగంగా జరిగిపోయాయి అంటే కనురెప్ప పాటులో జరిగిపోయాయి. దుర్యోధనుడు ఎక్కడ ధర్మరాజు మాట్లాడతాడనుకున్నాడో ఏమో మరి. ప్రాతికామి వచ్చి ఆమె పనుపున సభలో అడిగి ధర్మరాజు గారి జవాబు పట్టుకెళ్ళడం కాదు, ఆ అందగత్తెని సభకి వచ్చి సభలో నిలబడి అందరినీ అడగమను. ప్రాతికామి వెళ్ళి చెప్పాడు, నిన్నే సభకి రమ్మంటున్నాడు దుర్యోధనుడని. ఆమెకు అర్థమైంది, పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ధర్మరాజు గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ జోక్యం చేసుకోవట్లేదు. భీమార్జునుల కుల సహదేవులు. ప్రమాదకరమైన పరిస్థితికి కథ వెళ్ళిపోయిందని తెలుసుకొని ఆమె ఏడుస్తూ బయలుదేరి వచ్చి ధృతరాష్ట్రుడి యొక్క సింహాసనం పక్కన నిలబడింది. ఎందుకని అంటే మామగారు రక్షకుడు, కాపాడాలి. అలాంటప్పుడు ఆయన పక్కన నిలబడింది. నిలబడితే దుర్యోధనుడు అన్నాడు, వెళ్ళి ప్రభువు పక్కన నిలబడింది. ఈ విదురుడు పాండవ పక్షపాతి, ఆమెను తీసుకురాడు. ప్రాతికామి ఆమెను తీసుకురావడానికి భయపడుతున్నాడు, పాండవులు ఇక్కడ ఉన్నారని. వాళ్ళు మన దాసులు అన్న విషయం వాడికి అర్థం కావట్లేదు. కాబట్టి దుశ్శాసన, నువ్వు వెళ్ళి ఆమె జుత్తు పట్టి ఈడ్చి ఇక్కడికి తీసుకురా అన్నాడు. అనగానే దుశ్శాసనుడు గబగబా అక్కడికి వెళ్ళాడు. ద్రౌపదీదేవి పరుగున గాంధారి ఆసనం దగ్గరికి వెళ్ళింది. దుశ్శాసనుడు కూడా పరుగున ఆ గాంధారి ఉన్న చోటికి వెళ్ళి ఆమె యొక్క కొప్పు పట్టుకొని సభలోనికి ఈడ్చి తీసుకొస్తున్నాడు. ఆ తల్లి ఆక్రోశించి సభని ప్రశ్నించింది,
ఏదైనా చెప్పచ్చేమో కానీ నిజానికి ఇది చెప్పేటప్పుడు చాలా బాధగాను, చాలా మనసు కూడా చీకాకుగాను, ఇది ఎలా చెప్పాలా అనిపిస్తుంది. అసలు అంత ఇబ్బందికరమైన సందర్భం. అసలు అటువంటివి చెయ్యడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందా అనిపిస్తుంది. ఇంతసేపైనా సహజంగా నా ప్రవచనానికి ఉండే వేగాన్ని నేను పుంజుకోలేకపోయాను అంటే అది ఎంత మనసుకి కష్టంగా ఉందో చెప్పడం మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లి సభ వంక చూసి, నేను రజస్వల దోషంతో ఉన్నాను, ఏకవస్త్రన, సభలోకి నన్ను ఎలా తీసుకొస్తారు? ఇలా జుత్తు పట్టి సభలోకి ఈడ్చి తేవచ్చా? కాబట్టి నేను సభాప్రవేశం చెయ్యను, నన్ను వదిలిపెట్టమని ఆక్రోశిస్తోంది. ఆయన దుశ్శాసనుడు అన్నాడు, నువ్వు ఏకవస్త్రవా? ఒక బట్ట కట్టుకుని ఉన్నావా? అసలు నీకు బట్టలు లేకపోయినా పర్వాలేదు, నిన్ను తీసుకుపోతానని చెప్పి జుత్తు పట్టి ఇచ్చి తీసుకొస్తున్నాడు. ఇంతకన్నా అన్యాయమైన మాటలు, ఇంతకన్నా దారుణం ప్రపంచంలో ఎక్కడ ఉండలేవు. అంటే ఇంకా అసలు ఆ వ్యగ్రతకి, ఆ ప్రతీకారాలకి, ఆ పగలకి అర్థం లేదు. దేని కొరకు పిలిచారు, ఏం ఆడారు, చివరికి ఏ స్థితికి వెడుతున్నారంటే కడుపులో ఎంత కుట్ర దాచుకున్నారో చూడండి. ద్రౌపదీదేవి మళ్ళీ ఇదే ప్రశ్న సభని వేసి, మహాతల్లి నిజంగా ఆ స్థితిలో కూడా ధర్మరాజు గారు ఎందుకు మాట్లాడలేదు అన్నది అర్థం చేసుకుని ధర్మజుని యొక్క శీల వైభవాన్ని ప్రశంసించింది ఆవిడంది. అనుపమ దైవయోగహతుడయ్యు అవశ్యము ధర్మ సంపదం దనరున కాక ధర్మజుడు ధన్యుడు, ధర్మపదంబు తప్ప త్రొక్కునే క్రూరుద్ధులారా, భృషకోపనుడీతడు నన్ను ఏల దుర్జనుడిట ఈడ్చి తెచ్చే, అవిచారపరుండయి దుర్మదంబునన్. ధర్మరాజు గారు పరమధర్మాత్ముడు, ఏ కారణం చేత ధర్మం తప్పడు. అటువంటి ధర్మరాజు గారు నేనడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకముందే వీడెవరు అసలు ఇంత కోపంతో, ఇంత ఉద్రేకంతో నన్ను జుత్తు పట్టి సభలోకి ఈడ్చి తీసుకొస్తున్నాడే, ఇంతమంది పెద్దలు సభలో ఉన్నారు, మీరెవరు మాట్లాడరా? మీరెవరూ దీని గురించి ప్రశ్నించరా? మీకు ప్రశ్నించవలసిన అవసరం లేదా అని ఆమె సభనంతటినీ కూడా ప్రశ్న చేసి, ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతోంది అని చెప్పి తనకి రక్షకుడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే. చిత్రం ఏమిటంటే, అంత జూదం ఆడుతూ అన్ని కోల్పోతుంటే పాండవులకు గుర్తురాని కృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి గుర్తొచ్చాడు. ఆమె ధన్యాత్మురాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.